మొన్న మధ్యన మాట్లాడుకున్నాం. ఒక చర్చి మీదన జై శ్రీరామ్ నినాదాలు చేశారు. ఆ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారని నేను ఆ రోజున వీడియో చేసినప్పుడే తప్పుపట్టాను. ఏది రైట్ అయితే అది రైట్ అంటాం, ఏది రాంగ్ అయితే అది రాంగ్ అంటాం. ఇప్పుడు కొన్ని హిందుత్వ అంశాలు ప్రస్తావించిన కొంతమంది యేసుక్రీస్తుని విమర్శించిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు, నువ్వేం మాట్లాడవంటే అది విమర్శించినప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడినప్పుడు అది తప్పని నేను చెప్పాను. అంతేగాని ఎప్పుడు వేరే దేవుళ్ళని నిందిస్తాం రైట్ అని పొరపాటున కూడా చెప్పాను. నాకు అలవాటే లేదు. ఏ దేవి దేవతల్ని కూడా దూషించద్దు, అది ఏ మతం వాళ్ళనైనా నిర్మోహమాటంగా చెప్తాను. అట్లాంటిదే తప్పు జరిగినప్పుడు ఎవరు తప్పు చేసినా తప్పని నేను మాట్లాడతాం. ఇప్పుడు తాజాగా ఆలయాల మీదన క్రైస్తవ మత నినాదాలు రాయడం ద్వారా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డటువంటి వాళ్ళని అరెస్టు చేసినటువంటి సంఘటనకు సంబంధించి పోలీసుల ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక్కసారి విందాం. సో అందరికీ నమస్కారం. మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి టెక్కలి సబ్ డివిజన్ జలమూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో లాస్ట్ మంత్ 29th నైట్ 30th మార్నింగ్ ఆ టైంలో జరిగిన ఒక అఫెన్స్కి సంబంధించి క్రైమ్ నెంబర్ 56/2025. ఇది అక్కడ లోకల్గా హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక క్రిస్టియన్ స్లోగన్స్ ఏవైతే రాశారో ఆ కేసుకి సంబంధించి డీటెయిల్స్ చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాము. మనకి ఆ రోజు టోటల్గా 4 టెంపుల్స్లో యలమంచిలి విలేజ్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు, అసిరితల్లి టెంపుల్ కావచ్చు, తర్వాత మనకి కామేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్స్లో రాసిన స్లోగన్స్కి సంబంధించి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మనకు టోటల్ 9 టీమ్స్ 9 పోలీస్ టీమ్స్ను ఫామ్ చేసిన తర్వాత అలాంగ్ విత్ మనకి టెక్నికల్ టీమ్స్ తోటి ఫామ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి టోటల్గా 3 వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతోంది. సో ఒకరు మామిడి అజయ్, ఈయన ఒక కంటైనర్ డ్రైవర్ అండ్ బైక్ మెకానిక్గా పనిచేస్తారు. వీళ్ళ విలేజ్ వచ్చి జే అన్నవరం విలేజ్, ఏలేశ్వరం మండలం, కాకినాడ డిస్ట్రిక్ట్ ఇతనిది. సెకండ్ పాగోటి ఈశ్వర్రావు, ఈయన ఆటో డ్రైవర్గా పనిచేస్తారు. ఈయనది వచ్చి బుడితి విలేజ్, సారవకోట మండల్ బుడితి విలేజ్ ఈయనది. తర్వాత చండాక దేముడు నాయుడు అలియాస్ జాన్ పీటర్. సో ఈయన అక్కడ పాస్టర్గా పనిచేస్తారు. బుడితి విలేజ్ చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చ్లో పాస్టర్గా వర్క్ చేస్తారు. ఈయన సొంత విలేజ్ వచ్చేసి మనకి చీడిగాడ మండల్, అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇక్కడికి వచ్చి ఆయన పాస్టర్గా పని చేస్తున్నారు. సో ఇందులో మనకి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసినప్పుడు మీకు ఫర్దర్గా మనకు టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా అన్ని చూపెడతాము. సో మనకి 29th నైట్ అఫెన్స్ జరిగినట్టు తెలుస్తుంది. 9:30 నుంచి 11:30 మధ్యలో ఈ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రాసినట్లు తెలుస్తుంది. మనకి ఏదైతే బైక్స్కి స్ప్రే ఏదైతే ఉంటుందో ఆ స్ప్రే తీసుకొని దాంతో ఆ వర్డ్స్ అన్ని రాయడం జరిగింది. సో మనకి మీకు అక్కడ పెట్టిన మ్యాప్ కూడా చూస్తే మనకు ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు బుడితి దగ్గర చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చ్ దగ్గర నైట్ 9:45కి 9:41, 9:45 మధ్యలో 3 కలుస్తారు. అక్కడ నుంచి ఒక బొలెరో వెహికల్లో వాళ్ళు బయలుదేరి అక్కడ నుంచి మనకి బుడితి అడ్డ రోడ్డుకి వెళ్ళి అటు నుంచి ఫస్ట్ కామేశ్వర స్వామి టెంపుల్ రూట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వెళ్ళి గొట్టివాడ విలేజ్కి వెళ్తారు. గొట్టివాడ విలేజ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి ఇవి రాయడం అనేది జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ బుడితి అడ్డ రోడ్డుకు వచ్చేసి అటు నుంచి మనకు కొమ్మనాపల్లి జంక్షన్ రూట్ వైపు వెళ్ళి విలేజ్ లోపల ఈ ఆంజనేయ స్వామి టెంపుల్, అసిరితల్లి టెంపుల్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అక్కడ కూడా వాళ్ళ స్లోగన్స్ రాయడం అనేది జరుగుతుంది. సో మనకి దీనికి సంబంధించి టోటల్గా ఒకసారి ఎవిడెన్సెస్ పెట్టచ్చు, అది ప్లే చేయండి. సో దీనికి సంబంధించి ఓవరాల్గా మనకి టెక్నికల్గా అనాలిసిస్ చేసినప్పుడు బోత్ సీసీటీవీస్ కావచ్చు, అలా మనం ఒక 65 వరకు సీసీటీవీస్ ఎగ్జామిన్ చేసి దాని ప్రకారం ఫైనల్గా మనకి ఎక్కడైతే క్లూస్ వచ్చాయో ఆ సీసీటీవీ ఫుటేజ్ మీకు చూపించడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకి సిడిఆర్ అనాలిసిస్, ఐపీడిఆర్ అనాలిసిస్ కావచ్చు, ఈ వాట్సాప్ కాల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి అనాలిసిస్ కావచ్చు, తర్వాత వాళ్ళ టైం లైన్, గూగుల్లో టైం లైన్ వస్తుంది మనకు ఎక్కడ ట్రావెల్ చేస్తున్నాం ఏంటనేది ఆ అనాలిసిస్ చేయడం కావచ్చు. తర్వాత ఈయన అజయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి ఫిజికల్గా వెళ్ళి చెక్ చేసినప్పుడు అక్కడ దొరికిన ఎవిడెన్సెస్ కావచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకి ఈశ్వర్రావు వాళ్ళ ఇంటి దగ్గర సీజ్ చేసిన డైరీ కావచ్చు, వీటన్నిటికి కూడా మనకు అక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ ఆ సీసీటీవీస్ పెట్టండి. సో ఫస్ట్ సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు లైట్స్ ఆఫ్ కావచ్చు. వీళ్ళు ఈ ఇద్దరు వ్యక్తులు అజయ్ ప్లస్ ఈశ్వర్రావు వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు వ్యక్తులు పాస్టర్ ఎవరైతే ఉన్నారో జాన్ పీటర్ అన్న పాస్టర్ ప్రోద్బలంతో ఇది చేసినట్లు జరుగుతుంది. సో దీని మోటివ్ ఏంటంటే
మనకి ఎలమంచిలి ఆ చుట్టుపక్కల విలేజెస్ కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ బాగా రన్ అవుతున్న చర్చ్ ఒకటి, బుడితి దగ్గర ఉన్న చర్చ్ ఒకటే. రీసెంట్ గా ఏంటంటే ఎలమంచిలి విలేజ్ అవుట్స్కట్స్ లో ఒక కొత్త చర్చిని కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇంకొక పాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో ఇక్కడ బుడితి చర్చికి రావాల్సిన మన భక్తులు, మన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం తగ్గిపోతుంది అన్న వర్షన్ తోటి ఈ ప్రాబ్లమ్ ని ఇట్లా క్రియేట్ చేస్తే విలేజెస్ ఆటోమేటిక్ గా కొత్త చర్చిని కట్టడానికి అపోజ్ చేస్తారు కాబట్టి, సో ఈ పాస్టర్ అన్న వాళ్ళు ఈ ఆలోచన చేసి ఆ టెంపుల్లో దీన్ని రాపిస్తే లోకల్ విలేజెస్ ఎవరైతే ఉన్నారో చర్చికి అపోజ్ చేయడం జరుగుతుందన్న ఒక ఆలోచనతోటి వీళ్ళు చేసినట్లు మనకి క్లియర్ గా తెలుస్తుంది ఇది. సో దీనికి సంబంధించి కూడా అగైన్ ఇంకొక ఎవిడెన్స్ ఏంటంటే ఆ ఎంటైర్ రూట్, మనకి విలేజ్ ఎంట్రన్స్ రూట్ ఏదైతే ఉందో చాలా ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి. ఓన్లీ చర్చ్ ల్యాండ్ అని వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారు అక్కడ చర్చి కడతారన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బట్ చర్చి కట్టాలన్న ఆలోచన ఏ ల్యాండ్ దగ్గర అయితే చేస్తున్నారు, కేవలం ఆ ల్యాండ్ దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ పోల్ మాత్రమే మనకు ఆ ప్లస్ సింబల్, క్రాస్ సింబల్ వేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు సేయింగ్ దట్ మేము ఇక్కడ చర్చి కట్టాలనుకుంటున్నారు, వాళ్ళే వచ్చి ఇక్కడ రాశారు. సో దట్ ఆ విషయాన్ని పబ్లిక్, మన విలేజెస్ అలా అర్థం చేసుకుంటే ఆ లోకల్ పాస్టర్ ఎవరైతే ఉన్నారో, శంకర్రావు అని చెప్పి ఎవరైతే ఉన్నారో ఆయనను అపోజ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల అప్పుడు చర్చి కన్స్ట్రక్షన్ ఆగిపోతే అప్పుడు ఈ బుడితి పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అది అడ్వాంటేజ్ ఉంటుందన్న ఆలోచనతో ఇది చేసినట్లు మనకి క్లియర్ గా ఇది తెలుస్తోంది. సో టోటల్ గా మనకి ఇది చూసినప్పుడు ఇన్సిడెంట్ చేయడానికి ముందు కావచ్చు, ఇన్సిడెంట్ చేస్తున్న టైం కావచ్చు, అండ్ ఇన్సిడెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ 1 వీక్ 10 days మనకి ఏదైతే టైం ఉందో ఈ టైం లైన్ లో వీళ్ళు చేసిన యాక్టివిటీస్ అన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు ఇంటెన్షనల్ గా కావాలని చెప్పి ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ ఆపుకోవాలి. ఇది విషయం అర్థమైంది కదా. ఇక్కడ జరిగినటువంటి ఒక గొప్ప, నిజంగా పోలీస్ శాఖని అభినందించాలి. ఇద్దరు పాస్టర్ల మధ్యన వివాదం, ఒక పాస్టర్ గారిని దెబ్బ కొట్టడానికి ఇంకొక పాస్టర్ గారు వేసినటువంటి ఎత్తుగడ, అందులో భాగంగా ఎవరైతే పాస్టర్ గారు బుడితి ప్రాంతానికి సంబంధించినటువంటి పాస్టర్ గారు, రెండవ పాస్టర్ శంకర్రావు గారికి సంబంధించి అక్కడ కట్టబోయే చర్చిని జరగనీయకుండా ఉండాలంటే అక్కడ మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించడానికి ఎక్కడైతే కొత్తగా చర్చి కట్టాలనుకున్నారో అక్కడ ఒక పెయింట్తో ఒక ఇదేసి శిలవ మార్క్ వేసి అదే పెయింట్తో గుళ్ళ లోపల క్రైస్తవ స్లోగన్స్తో రాశారు. తద్వారా అదిగో ఈ క్రైస్తవులే అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళందరూ గొడవకి దిగితే అప్పుడు ఈ చర్చి కట్టకుండా ఆపితే తన చర్చికి వచ్చేటటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో క్రైస్తవ భక్తులు వాళ్ళ సంఖ్య తగ్గకుండా ఉండటం కోసం ఒక పాస్టర్ ఇంకొక పాస్టర్ని దెబ్బ కొట్టడానికి, ఒక చర్చ్ ఇంకొక చర్చిని రానియకుండా ఉండడానికి గుళ్ళల్లో చిచ్చు పెట్టారు అన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది. పోలీసులు నిజమైనటువంటి నిఖార్సైనటువంటి దర్యాప్తు చేసి అసలు వ్యవహారం తేల్చారు. పాస్టర్ గారితో పాటుగా మరొక 2 అరెస్ట్ చేయడం అన్నటువంటిది ఇక్కడ సంచలనాత్మకమైన అంశం.